బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ముమ్మిడివరం మండలం చెయ్యేరు గున్నేపల్లి గ్రామ ప్రజలు తమ ఆరాధ్య దేవత సత్తమ్మ తల్లికి ఘనంగా సారె సమర్పించారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ వేడుకలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా సత్తమ్మ తల్లికి ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించగా మంగళ వాయిద్యాలు కోలాటాల నడుమ జరిగిన ఊరేగింపుతో గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ సత్తమ్మ తల్లి తమను ఎల్లప్పుడూ చల్లగా చూస్తుందని, ఆ అమ్మవారి దీవెనల ఫలితంగానే తామంతా సుఖ సంతోషాలతో ఉన్నామని తెలిపారు. జై శ్రీరామ్. ఇప్పటి వరకు గుడికి వెళ్ళడం, గుళ్ళో దేవుళ్ళని దర్శించుకోవడమే చేసాము ఇప్పటి వరకుని. ఈ రోజు ప్రతి అమ్మవారికి ఇలా సారి సమర్పించుకోవటం, ప్రతి ఆడపడుచుని మా ఇంట్లో పెట్టుకోవడం, ఆడపడుచుకి సారి సమర్పించుకోవడమే తెలుసు. కానీ ఈ సంవత్సరం ప్రతి గ్రామ దేవతకి ఇలా సారి సమర్పించుకోవడం, ఇలా మన ఊరి పెద్దలందరూ ఈ సంస్థలు అందరూ కలిసి ఇలా సారి సమర్పించుకోవడం కార్యక్రమాన్ని చేపట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆడపడుచులందరికీ మన ఇంట్లోనే జరుపుకునే వాళ్ళం. ఇప్పుడు ప్రతి గ్రామం నుంచి ఇలా తరలి వెళ్ళడం, ప్రతి హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం కూడా ఒక ఇది కింద ఉంటుంది. ప్రతి హిందువులు తరలి వచ్చి ప్రతి గ్రామ దేవతకి ఇలా సారి సమర్పించుకోవడం ఎంతో సంతోషంగా. మా ఊరి గ్రామ దేవత అయిన శ్రీ వనువులమ్మ తల్లికి, అలాగే మన సత్తమ్మ తల్లికి, పేరంటాలమ్మ తల్లికి, ప్రతి అమ్మవారికి ఇలా సమర్పించుకోవడం జరుగుతుంది. ఓం శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ కూడా ఈ ఆషాఢ శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సమరస్త సేవా ఫౌండేషన్ అయితేనేమి, వివిధ ధార్మిక సంస్థలు అయితేనేమి, వివిధ దేవాలయాల కమిటీలు అయితేనేమి, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన కూడా అమ్మవారికి చీరాసారెల సమర్పణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా కోనసీమ జిల్లాలో చెయ్యేరు గున్నేపల్లి గ్రామంలో వెలిసినటువంటి గ్రామ దేవత వనువులమ్మ తల్లి, అలాగే సీమ దేవత సత్తమ్మ తల్లి. అంటే వనువులమ్మ తల్లి అంటే ఈ గ్రామానికి గ్రామ దేవత, కానీ యావతి కోనసీమకే దేవత, సీమ దేవత మన సత్తమ్మ తల్లి. అటువంటి వనువులమ్మ తల్లికి అలాగే సత్తమ్మ తల్లికి కూడా ఈరోజు సారెల సమర్పణ ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. సుమారు 1000 మంది ఈరోజు ప్రతి ఇంటి నుంచి కూడా అమ్మవారికి పసుపు కుంకుమలు, చీరా సారెలు, చలివిడి పానకాలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పణ చేయడం జరిగింది. ఎందుకంటే ఆషాఢంలో సాధారణంగా ఆడపడుచులకు సారెలు పెట్టడం అనేది ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఒక ఆనవాయితీ. కానీ గ్రామ దేవతను కూడా ప్రతి ఇంటికి, ఏ గ్రామంలో ఉన్న గ్రామ దేవత ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా ఆడపడుచుగా చెప్పుకుంటాం. ఆ సందర్భంగానే ప్రతి ఇంటి నుండి కూడా ఆ గ్రామ దేవతకి ఈ సారెల సమర్పణ అనేటువంటి కార్యక్రమం ఎంతో మహత్తరంగా ఈరోజు ప్రతి గ్రామాల్లోనూ కూడా జరుగుతోంది. అందులో భాగంగానే ఈరోజు మన సిహెచ్ గున్నేపల్లి గ్రామ దేవత అయినటువంటి వనుములమ్మ తల్లికి, అలాగే మన సీమ దేవత అయినటువంటి శ్రీ 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 సత్తమ్మ తల్లి అమ్మవారికి కూడా ఈ సారెల సమర్పణ జరుగుతోంది. సాధారణంగా ఈ సమయంలో వేసవి పూర్తి చేసుకుని మళ్ళీ వర్షాకాలంలో ప్రవేశించిన సందర్భంగా ఈ వాతావరణంలో ఎప్పుడైతే మార్పు వచ్చిందో కొన్ని విష జ్వరాలు కానీ, కొన్ని ఆరోగ్య సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది ఈ సమయంలో. కాబట్టి ఈ తరుణంలో మనం ఈ చీరాసారెలు అనే కార్యక్రమం ద్వారా చలివిడి పానకాలు సమర్పిస్తూ ఉంటాం. ఈ చలివిడి పానకాలు ఎప్పుడైతే అమ్మవారికి నివేదన చేసి అవి మనం ప్రసాదంగా తీసుకున్నామో ఈ సీజనల్ గా వచ్చేటటువంటి డిసీజెస్ కి మనం తరిమి కొట్టేటువంటి అవకాశం ఉంటుంది. అందు నిమిత్తమే మన పెద్దలు ఇటువంటి సాంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి మన సనాతన ధర్మంలో ఏర్పాటు చేసినటువంటి సాంప్రదాయాలన్నిటికీ కూడా ఎంతో ఆంతర్యం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమరస్త సేవా ఫౌండేషన్ అయితేనేమి, ఇతర ధార్మిక సంస్థలు, ఆలయ కమిటీ వారు ఎంతో వైభవంగా ప్రతి గ్రామాన కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి మన ఈ సిహెచ్ గున్నేపల్లి గ్రామంలో జరిగినటువంటి చీరాసారే సమర్పణ కార్యక్రమాన్ని ఎంత అంగరంగ వైభవంగా జరిపించినటువంటి ప్రతి గ్రామ ఆడపడుచుకి, ధార్మిక కార్యకర్తలకు, గ్రామస్తులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం శ్రీమాత్రే నమః. నా పేరు గొలకోటి వెంకటరెడ్డి, ముమ్మిడివరం మండలం చెయ్యేరు గున్నేపల్లి మా గ్రామం. ఆషాఢ మాసం సందర్భంగా మా గ్రామంలో అమ్మవార్లకు సారి పెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సమరత సేవా ఫౌండేషన్ వారి సహకారంతో ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి అమ్మవారికి చీర, సారె, చలివిడి పానకాలు, పసుపు నీళ్లు అన్ని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజున ఈ గున్నేపల్లిలో మా వనువులమ్మ అమ్మవారి ఆలయం
దగ్గర సారి సమర్పించి అనంతరం మా దావత అయినటువంటి శ్రీ 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 సత్తమ్మ తల్లి వారి దేవాలయం వరకు కూడా భక్తులందరూ కూడా అమ్మవారు తో సిద్ధంగా వెళ్ళి అక్కడ కూడా చీరా సారి సమర్పిస్తాం. ఇది మన సనాతన ధర్మాన్ని, ముఖ్యంగా మన హిందూ ధర్మాన్ని కూడా ప్రజలందరికీ చాటి చెప్పి మన యొక్క సంస్కృతిని బయటికి తీయాలనే సంకల్పంతో మన సమర్థ సేవా ఫౌండేషన్ వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. చాలా అభినందనం వాళ్ళకి. ఏంటంటే వాళ్ళు ప్రతిరోజు కూడా ఆషాఢ మాసం వచ్చడానికి ఎన్నో గ్రామాలు, కొన్ని గ్రామాల నుంచి తిరిగి ఈ కార్యక్రమాన్ని బలోపేతం చేస్తూ మన సనాతన ధర్మాన్ని పునరుద్ధరిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ అమ్మవారి యొక్క ఆశీస్సులు, వనువుల అమ్మవారి ఆశీస్సులు, సత్తమ్మ తల్లి ఆశీస్సులు మీ అందరికీ కూడా ప్రజలకు కలగాలని ఈరోజు ఈ ఊర్లో జరిగే కార్యక్రమం మా ఊరే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళలు హాజరయ్యారు. వీళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఉదయానికి ఉపవాసం మరీ వచ్చారు. ఈ కార్యక్రమంలో నిమజ్జనమయ్యి వీళ్ళందరినీ కూడా సారి సమర్పించి అనంతరం తీర్థప్రసాదాలు కూడా తీసుకుని వెళ్తారు. అందువల్ల ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరినీ కూడా కోరుకుంటున్నాను.